గదకుండా కొంచెం చూసుకొస్తాను. కొంచెం 2 లైన్లుగా నిలబడండి ప్రభు, కొంచెం వీడియో తీస్తారా? హరే కృష్ణ. మన నందీశ్వర ప్రభు వచ్చినాడు. బ్రహ్మానంద రెడ్డి రెడ్డి రాలేదు. ఆయన కొంచెం జ్వరం వస్తా అండి. రూట్ చూపించే వాళ్ళు నేనే ఉంటాను ముందుగా. నేను ములంగా అవుతున్నాను కాబట్టి కొంచెం రూట్ చూపించే వాళ్ళు ప్రభు పోతాండేది అంతే. ప్రవీణ్ ప్రభు నిన్న చూసుకొచ్చాం కదా మనం. నమో విష్ణు పదాయ కృష్ణ కృష్ణాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నితి నామినే నమో విష్ణు పదాయ కృష్ణ కృష్ణాయ శ్రీమతి భక్తి सरस्वती देवी गौरवाणी हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण ఇంట్లో ఉండి కూడా ఈ మైక్ శబ్దం వినిపించేవాళ్ళు కానీ ఒకసారి మాతో పాటు భగవంతు నామాన్ని గట్టిగా పలకడానికి మీరందరూ కూడా పలకాలి కూడా. మా ఇక్కడ చూసే వాళ్ళందరూ కూడా మా భక్తులందరూ 2 చేతులు పైకెత్తి భగవంతు నామాన్ని ఉచ్చరిస్తారు. ఇక్కడ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఒకసారి భగవంతు నామాన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని గట్టిగా పలకాలి 2 చేతులు పైకెత్తి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరి హరి నామ సంకీర్తన మహాయజ్ఞకి జై. భగవద్గీత భాగవతంలో సారాంశమే చిన్న పుస్తకాలు ఉన్నాయి. 30 రూపాయల నుండి 350 దాకా ఉన్నాయి. ఆసక్తి కల భక్తులు ఎవరైనా సరే భగవద్గీత ఈ బుక్స్ అనేది తీసుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ
మీరందరూ కూడా ఒకసారి గట్టిగా పలకండి. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తండి. మాకెందుకబ్బా అనుకుంటుంది. ఇది భగవంతుని శరణాగతి పొందనంత మాత్రమే. ఒకసారి అందరూ కూడా ఇక్కడ చూసే వాళ్ళందరూ కూడా గట్టిగా హరే కృష్ణ మహామంత్రాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. హరే టెంపుల్లో అప్ చెప్పొచ్చు, లేదా మా భక్తులు ఎవరన్నా మీకు కనిపించినా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత మా దగ్గర చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. 30 రూపాయలు ఉంటే 350 దాకా ఉన్నాయి భగవద్గీత. ఎవరి దగ్గర భగవద్గీత లేదు అనుకుంటే కూడా భగవద్గీత తీసుకోవచ్చు, చిన్న పుస్తకాలు తీసుకోవచ్చు. భగవద్గీత భాగవతం చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. 30 రూపాయలు ఉంటే 350 రూపాయల దాకా మా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. హరే కృష్ణ సంఖ్య కూడా బుక్స్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది, లేదా మా భక్తుల దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మీరు అందరూ కూడా పాల్గొనవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. శ్రీల ప్రభుపాదకి జై. భగవంతుడు నామం గట్టిగా చెప్పవచ్చు. ఏమిటి భగవంతుడు నామమే కదా, మీ దగ్గర డబ్బులు మేము అడగట్లేదు, నామం మేము చెప్పండి అన్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరినామ సంకీర్తన మహాయజ్ఞకి
స్వామికి అనేక హరినామ సంకీర్త మహాయజ్ఞకి శ్రీల ప్రభుపాదికి గౌర ప్రేమానండి. హరే కృష్ణ. ఒక 10 నిమిషాలు మనం మందిరంలో భక్తుడు తన ప్రవర్తనలో ఎల్లప్పుడూ ఆదర్శంగా ఉంటాడు. కాబట్టి మనమందరం సహకరించుకోవాలి. మనమే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే ప్రజలు ఏమనుకుంటారు? భక్తుడు తన ప్రవర్తనలో ఎల్లప్పుడూ ఆదర్శంగా ఉంటాడు. పాశ్చాత్తాపం మీ వైష్ణవత్వాన్ని తెలుపుతున్నది. కాబట్టి మీ వినయానికి చాలా ధన్యవాదాలు. శ్రీ చైతన్య మహాప్రభు మనకు వీధిలో గడ్డి పోచ కంటే వినయంగా ఉండాలని మరియు చెట్టు కంటే ఎక్కువ సహనంతో ఉండాలని బోధించారు. కాబట్టి ఈ లక్షణాలు వైష్ణవ లక్షణాలు. ఇవి వింటేనే మన అందరికీ ఒక అనుమానం వస్తుంది. మీ మైక్ లేకపోతే వినిపిస్తుంది కదా, ఇది వింటేనే మనందరికీ ఒక సందేశం వస్తుంది. మామూలుగా భక్తులందరికీ లేదు, కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ లేదంటే పాట ఉండేవాళ్ళకి కానీ వాడు అట్లంటే మన ఈ బుక్స్లలో ఉంది కదా ప్రభు, వాడు మందిరానికి వస్తాయంటే కొంతమంది మనకి ఘాటించి మాట్లాడతారు, ఘాటుగా మాట్లాడతారు. తర్వాత ఏదైనా చెప్పేటప్పుడు కూడా వినయంగా చెప్పరు. కోపం చేయాలా, మందిరంలో ప్రభుత్వం ప్రశ్నించాలి. ఇవి 3 పాయింట్లు ఎక్కువ చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ బుక్స్ చదవడం ఇలా మనం తెలుసుకుంటా ఉంటాం. తెలుసుకొని మనం ఆ సమయ సందర్భం బట్టి మాట్లాడతాడు, ప్రార్థించేటప్పుడు ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చినప్పుడు ఏమిటంటే అంటే సమయం సందర్భం బట్టి ఒక్కొక్కసారి ప్రభుత్వం కూడా నేను విన్నా, ప్రభుత్వం వింటామనుకం క్లాస్లో వింటామంటే విన్నాను. ప్రభుత్వం వారు ఒక పాశ్చాత్య దేశాల్లో ఏదో ఆఫ్రికాలోనే ఒక ప్రదర్శన కలుస్తారు ఆయన ప్రభుత్వం. అంటే ఆయన ఈ యొక్క కుల మతాల యొక్క విభజనలో ఒక పెద్ద అంట ఆయన. అంటే వాళ్ళు జీవించే విధానం బట్టి వీళ్ళు ఏ జాతి చెందిన వాళ్ళు అని ఆయన నిర్ణయించడంలో ఒక పెద్ద అంట ఆయన. ఆయన దగ్గర కలిసినప్పుడు ప్రభుత్వ వారు ఆయన ఒకటే ప్రభుత్వ వారిని అడుగుతారు, ఏమంటే మీరు ఈ యొక్క చైతన్యం ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా, దీని బదులు మీరు ఇప్పుడు ప్రపంచం యుద్ధం అంతా యుద్ధాలు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. ఆ శాంతి యుద్ధంలో మీరు ప్రపంచం యొక్క దేశ రక్షణను ఎలా కాపాడాలి, ఈ జనాభాలో అంత ఐకమత్యంగా ఉండాలి అని చెప్పేసి మీరు ప్రచారం చేయొచ్చు కదా, ఎందుకు మీరు కృష్ణ చైతన్యం చేసే సార్లు అన్ని సంస్కృతాన్ని అంటారు అంటే ప్రభుత్వం వారు ఆయన జగత్తుకు ఆచారు. ఆయన ఘాటుగా సమాధానం చెప్తాడండి. అలా చేయడం మూర్ఖతత్వం పని అంటారు గట్టిగా. అలా చేయడము మూర్ఖత్వ పని, అది ఎదవలు చేసే పని అంటాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, ఏంటబ్బా ఈయన ఇంతలో మాట అనేసా సాధువు, అదేవిధంగా భారతీయ సంస్కృతి ఆచరించున్నాడు, భారతీయుల నుండి మన దేశానికి వచ్చాడు, ఇలా ఇలాంటి మాట్లాడతాడే అని ఆశ్చర్యపోతాడు ఆయన. అప్పుడు ప్రభు వారు చెప్తారు, మరి ఆ మాట గట్టిగా చెప్పిన తర్వాత శాంతిగా చెప్తారు. మళ్ళీ మనము ఈ యొక్క ప్రపంచాల యొక్క యుద్ధాలు వినాశాలు జరపకున్నట్లుగా మనసులందరూ చైతన్యవంతం చేయాలా, మన స్వతంత్రంగా పోరాడాలా, ఇవన్నీ వాళ్ళకు ఉపదేశించడం, వాళ్ళ మార్గానికి రావడము చాలా కష్టం. నీ వేలు సభలు చెప్పి మేకలు పెట్టుకొని చెప్పు, ఎంతమంది కూడా చెప్పించు, వాళ్ళ చైతన్యంలో రాదు. ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్య మాత్రం చేస్తామో
ఆటోమేటిక్గా వాళ్ళు కృష్ణ చైతన్య మందులో ఎలాగైతారు వాళ్ళు ఈ భాగవతం భగవద్గీత రామాయణం చదివి కృష్ణ చైతన్య మందులు అవుతారు. ఎప్పుడైతే కృష్ణ చైతన్య మందులు ఆ భక్తులు అయినారనుకో, కృష్ణ చైతన్య మందులు మార్గంలో ఉన్నారనుకో, ఆటోమేటిక్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ శాంతము, సహనము, ఓపిక అన్నీ ఆయన నేర్చుకుంటాడు.